హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మా జేజెళ్ళ ఇంటికాడికి అయితే వచ్చినాను. మా జేజెళ్ళ ఇంటికాడికి వస్తే మాత్రం చెట్లను అయితే అస్సలు వదిలిపెట్టాను. చెట్లు అంతా బాగుంటాయి కాబట్టి చూడండి. అదైతే బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే పూస్తుంది, తీగ చెట్టు. దాన్ని ఫేస్కి జెల్ చేసి పూసుకుంటే మాత్రం భలే ఉంటుంది గ్లోగా. చూడండి, ఇదైతే సీతాఫలం చెట్టు, ఆడైతే చామంతి చెట్టు. అదిగోండి పుదీనా చెట్టు చూసారా, నేలలో వేసింది ఎంత బాగా అయితే వచ్చిందో. ఇదిగోండి, ఇదైతే మల్లెపూల చెట్టు, ఎన్ని మొగ్గలు వేసిందో, గుండు మల్లెల్ది. చూడండి ఎంత బాగుందో కదా. ఇదిగోండి పక్కన అయితే అదైతే ఉంది చెట్టు, దానిమ్మకాయల చెట్టు. మొన్న నాటింది, చిన్నగా ఉండే, అప్పుడే పెద్దగా అయిపోయి మొగ్గలు అయితే వేసి కాసింది. ఇదైతే మందారం చెట్టు, ఎన్ని మొగ్గలు అయితే కాస్తున్నాయో. కాసి కింద అయితే పడిపోతున్నాయి, లావ్ అయితున్నాయి, పడిపోతున్నాయి. పూస్తే కనుక 20 పూల దాకా అయితే అవుతాయి. ఇదిగోండి, ఇదైతే రోజా పూల చెట్టు. చూడండి ఎంత బాగుందో కదా. రోజా పూల చెట్టు అయితే గులాబీ పూల చెట్టు అంట. చూడండి ఎన్ని మొగ్గలు అయితే వేసిందో. 2 మొగ్గలు 2 పువ్వులు అయితే కాసినాయి. మొత్తం 4 అయితే ఉన్నాయి. చూడండి, ఇదిగోండి బాగున్నాయి కదా ఫ్లవర్స్ అయితే. చూడండి కలకంబరాల చెట్లు కూడా ఉన్నాయి. చూడండి, ఇదైతే లావు మొగ్గల గుండు మల్లెల చెట్టు. లావు మొగ్గలు జంపుగా లావుగా అయితే కాస్తుంది. ఒక్క పువ్వు పెట్టుకుంటే చాలు, ఎంత లావు ఉంటుందని చామంతి పువ్వు అనుకుంటారు చూసేకి. ఇదిగోండి, ఇదైతే కలకంబరాల చెట్లు కూడా ఉన్నాయి. మల్లెపూలు చూసారా ఎన్ని అయితే కాస్తాయో రోజుకి. కలకంబరాలు అయితే రోజుకు 3 కాస్తాయి. ఇదైతే అది నిమ్మ చెట్టు చూసారా. ఇదిగోండి, అదైతే సీతాఫలం చెట్టు అయితే ఉంది ఆడైతే. అయాన్ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.